నిన్నటి వరకు నా కోసం వెయిట్ చేసిన రాహుల్, నీ కోసం నా హార్ట్ ఎప్పుడు ఓపెన్. ఎక్సెప్ట్ 12 PM to 5 AM. ఇక నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేయొద్దు, పార్క్లో మీట్ అవుదాం. ఏంటి ఇది? అతన్ని ప్రపోజ్ చేయబోతున్నాను. అతను ఎవరో ఏంటో తెలియకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవటమేనా? ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. లేదా ఇంట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా ఒకరిని తీసుకొస్తారు, అతనితో అసలు లైఫ్ పికప్పే అవ్వదు. 2 నిమిషాల్లో పెళ్లి చూపులు, 3 సెకండ్లలో 3 ముళ్ళు. ఎవరో తెలియని వాడితో బతికే కంటే ఒక అతన్ని కలిసి మాట్లాడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్. లైఫ్లో మనకి ఇష్టమైన వాడు దొరికాడనుకో, డైలీ హనీమూనే. నా స్టాప్ వచ్చేసింది. నేను లేట్ చేశానంటే రాహుల్ని వేరెవరైనా పికప్ చేసుకుంటాను. ఈవినింగ్ డాన్స్ క్లాస్లో కలుద్దామే. బాయ్ బాయ్. హాయ్. అప్పుడప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తుంది, పర్వాలేదా? అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏమా దిగుతావా? పండితీరా, ఏం మనిషి వీడు, వెళ్ళరా బాబు. ఎవరికి సైడ్ కొడుతున్నాడు? నీ కార్లేవే. లేడీస్ కాలేజ్ దగ్గర వాచ్మెన్ నించున్నానంటే అసహ్యంగా. ఇంకా నయం, పోలీసులు చూస్తుంటే బెండ్ తీసేవారు. కాళ్ళలాగేస్తున్నారా బాబు. ఎవడో తెలీదు, వాడి కోసం అనవసరంగా వెతుకుతున్నాను. నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, కానీ వాడిప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇలాగే ఉంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుని తిరగాలి. ఇదేం లోపో, మనకు వర్కౌట్ అవుతుంది. కరెక్ట్, వదిలేద్దామా? ఆ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నేను అమ్మాయిని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. ఓకే, మర్చిపోయాను. ఫినిష్. You're going to meet someone like you. Maybe your life partner. నేను ట్రావెల్ చేసింది ఒక్కరోజు, కానీ మనసులో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నాను. నాలాగే తను ఫీల్ అవుతుంటుందా? ఆ ఫీలింగ్స్ తోనే ఉన్నాను. ఇంకొకసారి మీట్ అయితే అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అదే కానీ జరిగితే ఇంకెప్పుడు విడిపో. ఇద్దరం కలిసి
కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా. కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో. కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా. ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా ప్రేమ శ్వాసే చాలునే కలిసి జీవిద్దామా. ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు అల్లరివాడు అందగాడు యాపిల్లాగా ఉంటాడు. ఏ కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో. జలతీరంలో యువ ప్రేమికులం మనమౌదామా కాఫీ డేకి వెళ్ళొచ్చు స్నో బౌలింగ్ ఆడొచ్చు ఫోనులో గొడవ చేయొచ్చు బిలియర్డ్స్ లో చేరొచ్చు మీటింగ్ అయితే ఇక డేటింగ్ చేయొచ్చు ఒకే స్పూను తోటి ఐస్ క్రీమ్ చేరి సగం తినవచ్చు. ఎప్పుడురా కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా. ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా ప్రేమ శ్వాసే చాలునే కలిసి జీవిద్దామా. ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు అల్లరివాడు అందగాడు యాపిల్లాగా ఉంటాడు. ఏ కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో. ఏ నవ్వైనా నీకు సరిరాదు ఏ వాసనలు నీకు సరిరావు అయ్యో అనిపించలే ఆనందం పోయలే చిచి చి చింతన నవ్వుల్లో వేదన పోవే రావద్దే మనసు పోతే రాలేదు నిన్ను కన్న వేళ అమ్మ పడ్డ బాధలను పంచకే చాలునే. కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా. ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా ప్రేమ శ్వాసే చాలునే కలిసి జీవిద్దామా. ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు అల్లరివాడు అందగాడు యాపిల్లాగా ఉంటాడు. ఏ కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో. కలుసుకుందామా
ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? భలే కొందరా, ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒకడు వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే. ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో. చెక్కులు తీసుకోరంటే వెళ్ళి. వాట్ యు వాంట్ సార్? మీ ఫోన్ నెంబరా? వాట్? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు తలకాయ కూర. నాకు దోశ కోడి కూర. ప్లెయిన్ దోస చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి, ఆ టేస్ట్ వెళ్దాం. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు, చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ల మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా రా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. ఐ సీ. హాయ్, ఐఎమ్ స్వీటీ. ఐఎమ్ సంధ్య. బై ద వే, వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్లు తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో, అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్, మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్, సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? రే, నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవరా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఆ, ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా. రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళేదే. ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. యువర్ పిజ్జా సార్? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సరి చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మన మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు, ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి, కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే, నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ ల్యాండ్ హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు ఏంట్రా బాబు? ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒకరోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు, ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని. నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. రే, నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా? ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. తినా. ఏవైనా నిన్న నువ్వు అలా మాట్లాడడం తప్పే. సరే, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకి ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలిషాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. అది కనుక టీవీలో చూస్తే నేను వెతుక్కుంటూ అతనే వచ్చేస్తాడు. అనుకుంటుంది. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే, ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికీ తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెలలో మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాపం ఆవిడ లావు తగ్గేలోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మ నరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. I am 16 going on 7. Hello.
మీరు మిస్సెస్ అయ్యారండి. వాట్? మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి. నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 o'clock కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 o'clock కల్లా తాజ్ రెస్టారెంట్ హాయ్. నేను 6:30కే ఉంటాను. See you then. బాయ్ బాయ్. నాన్న మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ మీకంటే 10% తక్కువే అయినా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది. తనని పంపించచ్చుగా. నో నో నో, నా వల్ల కాదు. నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి. కెమెరా అంటే భయపడొచ్చా అమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే, ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్. ఆంటీ మీరు తినండి. మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే. నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటే తిరిగి ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది టుడేస్ హాలీవుడ్ ఫ్యాషన్ ఫుట్వేర్. వీటిలో విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడి చెట్టుపురు చాలా మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉందే. అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉందే, తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. ఇవి చాలా ఇప్పటికి ఇవి చాలు. ఉమితే పార్సల్ చేయ వెళ్ళు. అయ్యో ఒరే ఇదేనా పద్ధతిగా ఉందా? పిడకల పేర్చినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదవాళ్ళు పండగ చేసుకుంటారు. రేయ్, ఊరికే దిష్టి పెట్టకురా. చీనోర్మే దిష్టికే దిష్టి తలుతుంది. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది. రే ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఉందా? ఓహో, ఈ మధ్య స్టేడియంలో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రే ఆ అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ రోజు స్టేడియంకి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే అన్ని రీప్లేలు వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రే నా లవ్ హెల్ప్ చేస్తారని చెప్పి మీరు అందరూ జోకులు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. రే రే రే, కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఆ. ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరే నవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలు ఉండవు, పోతాలే. ఈ సీ మాత్రం అచ్చం సకీలలో ఉందిరా. ఛీ, తీ. కంపు కొడుతుంది, సెంటు కొట్టుకో. ట్రై డౌన్ లేదేం లేదు. ట్రై జంప్ చేయి. వాడి ఊరికి ఏడిపించకరా. అమ్మా ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చానమ్మా. కేసును హైకోర్టుకి ఫార్వర్డ్ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అందుకే రేపు సబ్మిట్ చేయబోతున్నాను. ఆ పని ఏదో నాకు చెప్తే నేను చేస్తుండేవాడిని కదా. రేయ్ నువ్వు శుభ్రంగా చదువుకోరా, అది చాలు. ఒరే చిట్టి, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావురా? నాకు 2 దోశలు చాలమ్మా. నాకు నెయ్యేసి 3 దోశలు కావాలి. నాకు కారం చట్నీతో కావాలి. నాకు కొబ్బరి చట్నీ కావాలి. మీరిద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గంజినీళ్ళు పోస్తాను. అసలు నాకు కావాల్సినవన్నీ నువ్వు ఎప్పుడు వండి పెడతావు? మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరేం అడిగితే అది వండి పెడతాను. అప్పుడు అందరం కలిసి సంతోషంగా తినచ్చు. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? ఎందుకురా? కావాల్సిన అన్ని వండించుకుని తినచ్చు. రా రే మనం కిందకి వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం.